ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన హనుమాన్ సినిమాకి సీక్వెల్ గా వస్తున్న జై హనుమాన్ గురించి ఒక అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. ప్రశాంత్ వర్మ డ్రీమ్ ప్రాజెక్ట్ ఎట్టకేలకు షూటింగ్ మోడ్ లోకి వెళ్లిపోయింది. అంజనాద్రి సామ్రాజ్యం మళ్ళీ కళ్ల ముందు సాక్షాత్కరించబోతోంది. కాంతారా స్టార్ రిషబ్ శెట్టి హనుమంతుడిగా పరకాయ ప్రవేశం చేయడానికి రెడీ అయ్యారు. ప్రశాంత్ వర్మ విజన్ అంటేనే ఒక విజువల్ వండర్. దానికి తగ్గట్టే హైదరాబాద్ శివాలలో కనివిని ఎరుగని రీతిలో ఒక భారీ సెట్ ను రూపొందించారు. పురాతన అంజనాద్రి సామ్రాజ్యం ఎలా ఉండేదో కళ్లకు కట్టినట్లు చూపేలా ఈ సెట్ను అత్యంత ఖరీదైన ఆర్టిఫాక్ట్స్తో తీర్చిదిద్దారు. తాజాగా ఈ సెట్లోనే జై హనుమాన్ షూటింగ్ గ్రాండ్గా మొదలైంది. సినిమాలో చాలా కీలకమైన సన్నివేశాలను ఇక్కడే ప్లాన్ చేశారు. హాలీవుడ్ లెవెల్ విజువల్స్ కోసం మేకర్స్ ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. డే అండ్ నైట్ షిఫ్ట్స్ వేసి మరీ టీమ్ వర్క్ చేస్తోంది. ముఖ్యంగా సినిమాటిక్ క్వాలిటీ విషయంలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసేలా ప్రశాంత్ వర్మ స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. ఈ ఫస్ట్ స్కెడ్యూల్లోనే సినిమాలోని మెయిన్ ఎమోషనల్ పాయింట్స్ కవర్ కానున్నాయి. ఈ సినిమాకు మెయిన్ అసెట్ రిషబ్ శెట్టి. కాంతారా సినిమాతో తన యాక్టింగ్ పవర్ ఏంటో చూపించిన రిషబ్ ఇప్పుడు హనుమంతుడి పాత్ర కోసం కంప్లీట్ గా మేకోవర్ అయ్యారు. షూటింగ్ ఫస్ట్ డేలోనే రిషబ్ తన బాడీ లాంగ్వేజ్ తో యూనిట్ మొత్తాన్ని ఆశ్చర్యపరిచినట్టు టాక్. ఆయన లుక్ ఎనర్జీ ఈ సినిమాకు మేజర్ అట్రాక్షన్ కానుంది. ఇక ఈ షూటింగ్ లో రిషబ్ తో పాటు మరికొందరు సీనియర్ నటులు కూడా జాయిన్ అయ్యారు. ముఖ్యంగా దగ్గుపాటి రానా ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ రోల్ ప్లే చేస్తున్నారనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. రానా సెట్స్లో కనిపించడంతో సినిమాపై అంచనాలు డబుల్ అయ్యాయి. కేవలం తెలుగు నటులే కాకుండా పాన్ ఇండియా అప్పీల్ కోసం ఇతర భాషల నటులను కూడా ఇందులో భాగం చేస్తున్నారు ప్రశాంత్ వర్మ. ప్రతి క్యారెక్టర్ కి ఒక వెయిట్ ఉండేలా స్క్రిప్ట్ రెడీ అయింది. మొదటి భాగంలో హనుమంతుడి దర్శనం కొద్దిసేపే ఉన్నప్పటికీ ఈసారి మాత్రం హనుమంతుడే మెయిన్ లీడ్. అందుకే యాక్షన్ సీక్వెన్స్ విషయంలో మేకర్స్ వరల్డ్ క్లాస్ స్టంట్ మాస్టర్లను రంగంలోకి దించారు. మైథలాజీకి మోడర్న్ టెక్నాలజీని జోడించి ఒక విజువల్ వంటని ప్రెజెంట్ చేయబోతున్నారు. ఇక ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనే క్యూరియాసిటీ అందరిలోనూ ఉంది. అయితే క్వాలిటీ విషయంలో రాజీ పడకూడదని షూటింగ్ కోసం దాదాపు ఏడాది సమయం కేటాయించారు. షూటింగ్ పూర్తయ్యాక భారీ స్థాయిలో పోస్ట్ ప్రొడక్షన్, విఎఫ్ఎక్స్ వర్క్ ఉంటుంది. ఈ మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి 1.5 నుంచి 2 ఏళ్ల సమయం పట్టే అవకాశం ఉందని ఇండస్ట్రీ టాక్. అంటే అంజనాద్రి వీరుడి విశ్వరూపాన్ని వెండితెరపై చూడాలంటే ఫ్యాన్స్ మరికొంతకాలం వెయిట్ చేయక తప్పదు.